నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కొత్త ఏడాదిలో ప్రజలకు మెరుగైన పాలన 6 నెలల్లోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న చంద్రబాబు మరిన్ని వస్తాయని విశ్వాసం వైసీపీ నుంచి చేరికలపై కూటమిలో చర్చించిన తర్వాతే నిర్ణయం స్పష్టం చేసిన చంద్రబాబు సెకి అక్రమాల్లో జగన్ లడ్డూలా దొరికాడని వ్యాఖ్య నెల 20 నుంచి 4 రోజులు దావోస్ లో చంద్రబాబు పర్యటన ఏపీకి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని సీఎం స్పష్టీకరణ హైదరాబాద్ ఉత్తరం వైపు మెట్రో విస్తరణ మేడ్చల్ శామీర్పేట వరకు చేపట్టాలని సీఎం నిర్ణయం 3 నెలల్లో డిపిఆర్లు సిద్ధం చేయాలని ఆదేశం తెలంగాణలో ఈ ఏడాది ఉప ఎన్నికలు రావచ్చన్న కేటీఆర్ రైతు భరోసాపై అన్నదాతల నుంచి తిరుగుబాటు వస్తుందని జోస్యం డీఏపీ సబ్సిడీని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం 3,850 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ 2 పంటల బీమా పథకాల పొడిగింపు జనజీవన స్రవంతిలోకి నక్సల్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సతీమణి తారక్క మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ సమక్షంలో లొంగుబాటు అమెరికా న్యూ ఓర్లియాన్లో దారుణం కొత్త ఏడాది వేడుకపైకి దూసుకువెళ్లిన ట్రక్కు 10 మంది దుర్మరణం 30 మందికి పైగా గాయాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు కొత్త ఏడాది మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నేతల చేరికలకు సంబంధించి ఇకపై కూటమి పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు సెకి అక్రమాల్లో జగన్ లడ్డూలా దొరికాడన్న చంద్రబాబు దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు కొత్త ఏడాది ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు నూతన సంవత్సరం వేళ ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు గత 5 ఏళ్లు ప్రజలు పడిన ఇబ్బందులకు విముక్తి కలిగించి 2024 ఏడాది చరిత్ర తిరగరాసిందన్నారు గత 5 ఏళ్లు మీడియా కూడా అనేక ఇబ్బందులు పడిందని గుర్తు చేశారు 6 నెలలుగా అందరికీ భవిష్యత్తుపై ఒక భరోసా వచ్చిందన్నారు గత 5 ఏళ్లు అధికారులను సైతం బురదగుంటలో తోసేసిన జగన్ అందరికీ బురద పూశాడని మండిపడ్డారు కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని విమర్శించారు తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వస్తే వారికి సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలకు జవాబుదారీలా ఉండేలా నియంత్రిస్తున్నట్లు సీఎం వెల్లడించారు సామాజిక మాధ్యమాల్లో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకుండా చాలా వరకు నియంత్రించగలిగామన్నారు కొన్ని అంశాల్లో కార్యకర్తల అభిప్రాయాలకు తన అభిప్రాయాలకు తేడా ఉంటోందని చంద్రబాబు చెప్పారు అయితే సమాజానికి హానికరమైన వారిని మాత్రం వదిలే ప్రసక్తే లేదన్నారు కొందరు కార్యకర్తలు తమ సొంత ఎజెండాను తాను అమలు చేయాలని కోరుకుంటున్నారన్న చంద్రబాబు తనకు ప్రజలే హైకమాండ్ అని పునరుద్ఘాటించారు జగన్ లాగా తాము తప్పులు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు అమరావతి పోలవరం సహా జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు గత 6 నెలలుగా శ్రమిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ఢిల్లీ పర్యటనల ద్వారా కేంద్రంతో సమన్వయం చేసుకుని నిధులు తెచ్చుకోగలుగుతున్నట్లు వివరించారు ప్రజల ఆకాంక్షలు కూడా పెరిగాయన్న చంద్రబాబు అన్ని రాత్రికి రాత్రే జరిగిపోవాలంటే సాధ్యం కాదని అందరూ గ్రహించాలన్నారు ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టి అందరి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు అమలు చేసి తీరతామన్నారు కీలక పదవులను జగన్ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎస్ డీజీపీ టీటీడీ ఈవో ఇలా అన్ని కీలక పదవుల్లో బీసీలున్నారని చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఏపీకి 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు జగన్ ఉండి ఉంటే పారిశ్రామికవేత్తలు మళ్లీ ఏపీ వైపు చూసేవారా అని ప్రశ్నించారు నేతల చేరికల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్న
ఆయన చేరికలపై కూటమి పార్టీలు మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్లే సినిమాలకు ఇప్పుడు హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. అమరావతి నిర్మాణం పూర్తయితే షూటింగ్లకు సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వారందరికీ శుభం జరగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి ముందు ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్లలో భక్తులకు ఆయన అభివాదం చేశారు. ఆలయానికి విచ్చేసిన సీఎంకి అర్చకులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. కొత్త ఏడాది రోజున దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని సీఎం చెప్పారు. ఈ ఏడాది కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ, భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు. నూతన సంవత్సరం తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు 24 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పేదలకి లబ్ధి చేకూర్చే ఫైల్పై చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ఈ నిర్ణయం ద్వారా 1600 మంది దరఖాస్తుదారులకు 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు 7523 మంది లబ్ధిదారులకు 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేశారు. సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కోసం మొత్తం 124.16 కోట్ల నిధులను విడుదల చేసింది. మొత్తం 9123 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఈ నెల 20 నుంచి 4 రోజులు దావోస్ లో పర్యటించనుంది. స్విట్జర్లాండ్ దావోస్ లో 4 రోజులు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు సీఎం నేతృత్వంలోని బృందం హాజరు కానుంది. ఈ బృందంలో సీఎం చంద్రబాబు సహా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులు వెళ్లనున్నారు. పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు కూడా దావోస్ సదస్సుకు వెళ్లనున్నారు. ఈ సదస్సులో ఏపీలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు బృందం వివరించి పెట్టుబడులను ఆకర్షించనుంది. ప్రధానంగా సాంకేతిక పాలన, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో ఉన్న అవకాశాలను వివరించనుంది. షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్తో దావోస్లో ఏపీ స్టాల్ని ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ ఉత్తర భాగం మేడ్చల్, శామీర్పేట వరకు మెట్రో రైలు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు పారడైజ్, మేడ్చల్, జేబీఎస్, శామీర్పేట మెట్రో కారిడార్లకు డీపీఆర్ల తయారీ కోసం పచ్చ జెండా ఊపారు. 3 నెలల్లో డీపీఆర్లను సిద్ధం చేసి మెట్రో రైలు ఫేజ్ 2Bలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ 2 కారిడార్లకు డీపీఆర్ తయారీపై చర్చించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్పేటకు 22 కిలోమీటర్ల కారిడార్ నిర్మించాల్సి ఉంటుందని మెట్రో ఎండీ సీఎంకు వివరించారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ విశ్వవేదికపై విజయ గీతికగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమం ఎక్స్లో రేవంత్ రెడ్డి పోస్టు పెట్టారు. నవ వసంతంలో తెలంగాణ ప్రస్థానం విశ్వవేదికపై విజయం వైపు సాగాలన్నారు. కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అటు రేవంత్ రెడ్డికి మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం ఆహారం పెట్టకపోతే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హైదరాబాద్ లాలాపేటలోని బీసీ హాస్టల్ను కలెక్టర్ అనుదీప్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతతో కలిసి మంత్రి సందర్శించారు. హాస్టల్ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నూతన మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు చెప్పగా హాస్టల్ వార్డెన్, సంక్షేమ శాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం ఆహారం అందించాల్సిందే అని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.
డీఏపీ సబ్సిడీని పొడిగిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. డీఏపీ 50 కేజీల బ్యాగును 1350 రూపాయలకి అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం 3850 కోట్లతో ప్రత్యేక వన్ టైం స్పెషల్ ప్యాకేజీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. డీఏపీని టన్ను 3500 ధరకే విక్రయించేందుకు ఇచ్చిన సబ్సిడీ కాలపరిమితి డిసెంబర్ 31తో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తదుపరి ఆదేశాల వరకు సబ్సిడీ పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. యూరియా ఇతర పోషకాల సబ్సిడీ పథకానికి ఈ ప్యాకేజీ అదనమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం RWBCIS లను 15వ ఆర్థిక సంఘం సమయం ముగిసే వరకు కేంద్ర కేబినెట్ పొడిగించింది. ఈ రెండు బీమా పథకాలకు 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 66,550 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం వాటిని మరో ఏడాది పొడిగిస్తూ నిధుల్ని 69,515.71 కోట్లకు పెంచింది. ఈ బీమా పథకాలను సమర్థంగా అమలు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం జోడించేందుకు 824.77 కోట్లతో ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీ FIAT పేరుతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. కొత్త ఏడాదిలో కేబినెట్ తీసుకున్న తొలి నిర్ణయాన్ని రైతులకు అంకితం చేసినట్లు ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఏసీబీ పెట్టిన మొట్టమొదటి అవినీతి లేని కేసని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కేసు ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఏడాదిగా ప్రయత్నించి 6 అంశంపై కేసు పెట్టారని, ఈ కేసులో జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. ఫార్ములా ఈ రేసుకు అప్పుడు మంత్రిగా తాను అనుమతిస్తే ఇప్పుడు రద్దు చేశారని చెప్పారు. అప్పుడు తాను చేసింది తప్పైతే ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఎలా ఒప్పవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఈ సంవత్సరం ఉప ఎన్నికలు రావచ్చని అసంభావం వ్యక్తం చేశారు. రైతు భరోసాతో రైతుల నుంచి తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ మా ట్రంప్ కార్డ్ అని, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసన్న కేటీఆర్ ఫిబ్రవరి లేదా మార్చిలో బహిరంగ సభ ఉంటుందన్నారు. వేసవి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టి అక్టోబర్ నెలలో పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఈసారి పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును తానే ప్రతిపాదిస్తానని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు బాగుందని సామాన్యుల్లో ఒక్కరు కూడా చెప్పటం లేదన్న కేటీఆర్ ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా గ్యారంటీలు హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. రైతు భరోసాలో షరతుల పేరిట మరోమారు రైతు నోట్లో మట్టి కొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అప్పుడు రుణమాఫీకి షరతులు పెట్టి లబ్ధిదారుల్ని తగ్గించారని, ఇప్పుడు రైతు భరోసా కూడా షరతులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కోసం రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవటం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రైతుల్ని కార్యాలయాల చుట్టూ, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా వరంగల్ డిక్లరేషన్లో చెప్పినట్లు ప్రతి రైతుకు వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ఒకేసారి 15,000 చొప్పున ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట. నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు. ఇది రైతుల్ని అవమానపరచడం కాదా? బడాబాబులకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు, రైతులకు వచ్చేసరికే షరతులు అడ్డం వస్తున్నాయి. మీకు రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని 1 యూనిట్లోని డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ నుంచి వారం రోజులుగా నీరు లీక్ అవుతోంది. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలో సన్నని లీకేజీ గుర్తించిన తర్వాత అదే ఆగిపోయింది. ప్రస్తుతం పంపు మోడ్లో మోటారు నడుస్తున్నప్పుడు, టర్బైన్లు వేగంగా తిరుగుతున్నప్పుడు లీకేజీ అధికంగా ఉందని అధికారులు గుర్తించారు. పంపు మోడ్ను ఆపి లీకేజీని పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ లీకేజీకి కారణాలను గుర్తించాలంటే టర్బైన్లలో నీటి నిల్వ లేకుండా చూడాలి. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నిండుగా ఉన్నందున ఇప్పుడు ఖాళీ చేసే పరిస్థితి లేదు. నీటి మట్టం తగ్గినప్పుడు ప్లాంట్ సాధారణ నిర్వహణలో భాగంగా ఇలాంటి లీకేజీలను గుర్తించి మరమ్మతు చేస్తామని శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
గోదాములో రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధను బందర్ తాలూకా పోలీసులు 2 గంటల పైనే ప్రశ్నించారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ A1 గా ఉన్నారు. ఆమెకు ఇటీవలే కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో విచారణకు రావాలని నిన్న పోలీసులు నోటీసులు ఇవ్వగా ఇవాళ ఆమె న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు. అయితే న్యాయవాదుల్ని విచారణకు అనుమతించని ఆరుపేట సిఐ యేసుబాబు పేర్ని జయసుధను బియ్యం మాయం కేసులో ప్రశ్నించారు. విచారణ సమయంలో పోలీస్ స్టేషన్లో వైసీపీ కార్యకర్తలు హడావిడి చేశారు. జయసుధను ఎంతసేపు ప్రశ్నిస్తారంటూ విచారణ జరుగుతున్న గదిలోకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వైసీపీ శ్రేణుల్ని బయటకు పంపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎంతసేపు విచారణ చేస్తారని ఆమె న్యాయవాదులు ప్రశ్నించారు. 2 గంటల తర్వాత విచారణ ముగియగా ఆమె తిరిగి వెళ్లిపోయారు. పేర్ని జయసుధ విచారణకు సహకరించారని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని సీఐ చెప్పారు. పేర్ని జయసుధ మేయర్ కారులో స్టేషన్కు రావటం చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీకి కోర్టు ఈ నెల 10 వరకు రిమాండ్ విధించింది. గుడివాడ టీడీపీ కార్యాలయం సహా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై దాడిలో కీలక సూత్రధారిగా గుర్తించిన పోలీసులు అతన్ని నిన్ననే అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గడ్డన్ గ్యాంగ్ ముసుగులో అనేక అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళీకి ఇవాళ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైకాపా నేతలు రిమాండ్లో ఉండగా ఇప్పుడు కాళీకి రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాళీని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ కీలక సభ్యురాలు తారక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. తారక్క మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య. 1983లో గడ్చిరోలి నుంచి నక్సల్ సంస్థలో చేరిన తొలి మహిళగా తారక్క పేరుగాంచారు. ఆమె అసలు పేరు విమల చంద్ర సిద్ధం. తారక ప్రస్తుతం మావోయిస్టు దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమెపై తీవ్రమైన నేరారోపణలతో 170కు పైగా కేసులు నమోదయ్యాయి. భద్రతా బలగాలపై పలుమార్లు దాడులు చేసినందుకు 4 రాష్ట్రాలు ఆమెపై ₹1 కోటి పైగా రివార్డును ప్రకటించాయి. తారకతో పాటు మొత్తం 11 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. నూతన సంవత్సర వేడుకల వేళ జంట నగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన పోలీసులకు అనేక మంది మందుబాబులు చుక్కలు చూపించారు. కొందరైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు వాహన విన్యాసాలు చేస్తూ హల్చల్ చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారు. కొత్త సంవత్సరం వేడుకలు పురస్కరించుకుని గత రాత్రి పోలీసులు 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1184, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మరోవైపు కొత్త ఏడాది వేళ మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత వారం 1700 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 30న 402 కోట్లు, 31న 282 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తేలింది. 2024లో మొత్తం 37,682 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు తెలిసింది. అమెరికా లూసియానా రాష్ట్రంలోని న్యూ ఆర్లీన్స్ నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దారుణం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున వేడుకలో పాల్గొన్న వారిపైకి ఓ ట్రక్కు వేగంగా దూసుకువెళ్లగా 10 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కెనాల్ అండ్ బోర్బన్ స్ట్రీట్ కూడలిలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అదే సమయానికి ఓ ట్రక్కు వారిపైకి వేగంగా దూసుకువచ్చింది. అందులో నుంచి దిగిన దుండగుడు విచక్షణారహితంగా అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా తెలిపింది. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతడు మరణించినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ FBI ప్రకటించింది. ఈ ఘటనలో 2 పోలీసులు గాయపడినట్లు వెల్లడించింది. ఈ ఘటన ఉగ్రవాదుల పనేనని న్యూ ఆర్లీన్స్ మేయర్ ప్రకటించగా ఉగ్రదాడి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు FBI తెలిపింది. రాజస్థాన్లో 10 రోజుల క్రితం బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక వెలికితీత విషాదాంతమైంది. 10 రోజులు శ్రమించి సహాయ బృందాలు చిన్నారిని వెలికితీసినప్పటికీ బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. కోటుపుత్లీ జిల్లా కిరాటపూర్ గ్రామానికి చెందిన 3 ఏళ్ల చేతన గత నెల 23న తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన NDRF, SDRF బృందాలు 170 అడుగుల లోతున చిక్కుకున్న చేతనను రక్షించేందుకు తొలుత హుకప్ టెక్నిక్తో ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో బోరుబావికి సమాంతరంగా సొరంగాన్ని తవ్వారు. రాట్ హోల్ మైనర్స్ను సైతం రంగంలోకి దింపారు. పాలింగ్ మిషన్తో బోర్వెల్కు సమాంతరంగా 170 అడుగుల సొరంగాన్ని తవ్వి చిన్నారిని చేరుకునే మార్గంలో పెద్ద బండరాయి అడ్డురాగా దాన్ని తొలగించి బాలికను వెలికితీశారు. కానీ చిన్నారి ప్రాణాలు దక్కలేదు.
ఓ యువకుడు తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కలకలం రేపింది. ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల అర్షద్ లక్నోలోని సరంజిత్ హోటల్లో బస చేసేందుకు తన తల్లి, నలుగురు చెల్లెళ్లను తీసుకువెళ్లాడు. రాత్రి అందరూ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత అర్షద్ వారిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఈ దారుణం తెలుసుకున్న హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అర్షద్ను అదుపులోకి తీసుకున్నారు. 5గురి మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. కుటుంబ కలహాల వల్లే అర్షద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2025 సంవత్సరం మొదటి సెషన్ను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. బ్లూచిప్ రంగాల వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గత 2 సెషన్లలో 560 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 368 పాయింట్లు కోలుకుంది. క్రితం ముగింపు కంటే 100 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 78,265 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. కాసేపటికే తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సెన్సెక్స్ 77,898 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగటంతో సూచి కోలుకుంది. ఒక దశలో 78,756 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 78,507 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 23,743 పాయింట్ల వద్ద ముగిసింది. 2024 డిసెంబర్లో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు 1,77,000 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. ఇందులో సీజీఎస్టీ 32,836 కోట్లు, ఎస్జీఎస్టీ 40,499 కోట్లు, ఐజీఎస్టీ 47,783 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సెస్ రూపంలో మరో 11,471 కోట్లు వచ్చాయని వెల్లడించింది. దేశీయ లావాదేవీలు 8.4% పెరిగి 1,32,000 కోట్లకు, దిగుమతులపై పన్నులు 4% పెరిగి 44,268 కోట్లకు చేరాయని పేర్కొంది. డిసెంబర్లో 22,490 కోట్లు రీఫండ్లు చేసినట్లు తెలిపింది. 2023 డిసెంబర్తో పోలిస్తే 2024 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లలో 7.3% వృద్ధి నమోదైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.